నమస్కారం. ఈరోజు మహాబలశాలి కోడి రామమూర్తి నాయుడు మన భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి వివిధ దేశాలలో మన భారతదేశానికి మంచి పేరు ఇచ్చినటువంటి మహాబాలాఢ్యుడు. ఎన్నో బిరుదులతో ఎంతమంది వ్యాయామం పైన ఆసక్తి కలగటానికి ఆయన దారి వచ్చినటువంటి మహానుడు వ్యక్తి కోడి రామమూర్తి నాయుడు గారు. మరి ఈ రోజుల్లో మన భారతదేశం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోడి రామమూర్తి నాయుడు గారు అనేది చాలా వరకు కూడా మర్చిపోతున్న రోజులు ఉన్నాయి ఈ రోజు. ఎందుకంటే చాలా మంది వ్యాయామశాలు వ్యాపార రంగంగా మార్చుకుంటారు, కానీ వ్యాయామాన్ని వ్యాయామపరంగా శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులు చేయడం అనేది చాలా మంది తగ్గిపోయారు. ఇటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాల నుండి నాకు వచ్చినప్పటి నుంచి కూడా కోడి రామమూర్తి నాయుడు గారి యొక్క ఆయన జీవితాలను మేము బుక్లో చదివినప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని మేము వ్యాయామ రంగంలో అడుగుపెట్టినప్పుడు వరకు కూడా చాలా కార్యక్రమాలు కోడి రామమూర్తి నాయుడు గారి మీద జరగడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మన తాను రాష్ట్ర ఉద్యమంలో నిర్వహించడం, చాలా మందికి కోడి రామమూర్తి నాయుడు గారు అంటే ఏదో యూట్యూబ్లో కొన్ని మాత్రం తెలుసు, కొన్ని మాత్రమే వాళ్ళు చూస్తుంటారు. కానీ నిజంగా అతని జీవిత చరిత్ర నేను 10 సంవత్సరాల క్రితమే చాలా కష్టపడి అతని గురించి చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశాను. చాలా ప్రముఖ దినపత్రికల్లో కూడా కోడి రామమూర్తి గురించి నేను ఇచ్చిన స్టోరీలే ఈరోజు చాలా మంది యూట్యూబ్లలో పెట్టుకుని నేను రాసిన స్టోరీలో పెట్టుకుంటున్నారు. నేను ఇచ్చిన స్టోరీలతో చాలా మంది నా ఆర్టికల్ చదివిన తర్వాత యూట్యూబ్లో చేసుకున్నారు. కానీ నిజమైన స్టోరీ నా దగ్గర ఉంది. గత కాలంలో నేను కోడి రామమూర్తి నాయుడు కాలేజీకి ఆయన దివ్య చరిత్ర కావాలని అడిగినప్పుడు లెటర్ రాసినప్పుడు కాలేజీ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు 15 సంవత్సరాల క్రితం. అయినప్పటికీ నేను కొంతమంది మాజీ వ్యాయామకుడు కామె ఈశ్వరరావు గారు మన ఒలింపియన్ కాంపిటీషన్ తో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మన వ్యాయామ క్రీడల్లో ఉన్నటువంటి బలశాలు మన దండమూడి రాజగోపాలరావు గారు, ఇక్కడే మన ఫొటోస్ ఉన్నాయి వాళ్ళవి, అక్కడ దిన్న మీద ఉంచండి ఒకసారి. ఆయన దండమూడి రాజగోపాల్ విజయవాడ ఇంద్రాన్ మున్సిపల్ స్టేడియం ముందు ఆయన యొక్క స్టేడియం ఆయనకెళ్ళి ఉంది. ఆయన ఒక బలాఢ్యుడు, మన తెలుగువాడు, అర్జున్ జనార్దన్లో. అప్పట్లో ఎన్టీ రామారావు పక్కన ఆంజనేయ పాత్ర వేసిన అతను వాడు తెలుగు అతనే, మచిలీపట్నం అర్జున్ జనార్దన్రావు. కామేశ్వరరావు గారు మన విజయవాడ కృష్ణా జిల్లా రమేష్ హాస్పిటల్ పక్కన కూతురున్నారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా వస్తున్నారు కానీ కుప్పేసి అనుకుంటామా. మరి వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. అంత గర్వంగా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు మహాబలశాలు ఉన్న విషయం మన తెలుగు గడ్డ ఎంత అదృష్టవంతులు అంటే మనం భావించుకోవచ్చు. వారి వారసత్వం చాలా మంది మర్చిపోతున్నారు. ఇవి పాఠశాలలు కావచ్చు, కళాశాలలు మర్చిపోతున్నారు. అటువంటి తరుణంలో మరి కోడి రామమూర్తి నాయుడు ఆదర్శం ఎంతో తీసుకోవాలి. ఆయన గురించి కూడా కొన్ని మాటలు మన రఘు గారు చెప్తారు. మరి నేను ఎక్కువ చెప్పినా కూడా మీకు టైం వేస్ట్ చేయను కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేసినటువంటి రఘు గారికి మనం